నమస్తే, నేను చందు. వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. రైట్, ఇవాల్టి డిస్కషన్లో టాపిక్ వచ్చేసి ప్రస్తుతం విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో ఇప్పటి విద్యార్థుల్ని లీడర్స్గా మారుస్తుందా, అసలు విద్యా వ్యవస్థ ఎలా ఉంది, విద్యార్థులు నిజంగా లీడర్లా మారుతున్నారా లేదా, ఈ అంశంపై డిస్కషన్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ వెంకట్ ఇక్కుర్తి గారు, యుఎస్ఏ నుంచి అందుబాటులోకి వచ్చారు. వెంకట్ గారు నమస్కారం. నమస్తే అండి. సో మన టాపిక్ ఇది సార్, ప్రస్తుత విద్యా వ్యవస్థలో విద్యార్థులు లీడర్స్గా మారుతున్నారా లేదా, అసలు విద్యా వ్యవస్థ ఎలా ఉంది అనేది. సో దానికి సంబంధించి చూసుకుంటే కనుక గతంలో విద్యా విధానం లేదంటే అతి తక్కువగా చదువుకున్న విలువలు అవన్నీ ఉండేవి. ఇప్పుడు విద్యా విధానం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బట్ ఇప్పుడు చాలామంది కూడా దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఈ టాపిక్ మీద డిస్కషన్ చేయాలంటున్నారు. కాబట్టి ఎలా అంటారు సార్, ఈ విద్యా వ్యవస్థకి సంబంధించి నిజంగా లీడర్స్గా మారుతున్నారా విద్యార్థులు, ఏం చెప్తారు? మీరే చెప్పారు కదా, సిచ్యువేషన్ అనేటువంటిది మారిపోయింది అని చెప్పేసి. సో ఒకప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం చదివినటువంటి అంటే మేము చదివినటువంటి బుక్స్ డిఫరెంట్ అండ్ అక్కడ ఉన్నటువంటి కంటెంట్ డిఫరెంట్. అండ్ ఇవాళ వచ్చేసరికి ఏమవుతుందంటే అప్పట్లో ఇంత ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ లేదు, లేదు. కాబట్టి ఏమిటంటే పుస్తకాలు చదవటానికి అలవాటు పడ్డారు, చదివారు, బుక్స్ చదువుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే అవేర్నెస్ తెలుస్తుంది. మనం ఒక బుక్ చదివినప్పుడు అందులో ఉన్నటువంటి ప్రాక్టికాలిటీ అనేది మనకు అలవాటు అవుతుంది. సో మనం ఆ ప్రాక్టికాలిటీని మనము రియాలిటీలోకి పట్టుకొస్తాం అనమాట. యాక్చువల్గా జనరల్గా ఏంటంటే ఈ లీడర్షిప్ క్వాలిటీస్, మేనేజరియల్ స్కిల్స్ అన్నప్పుడు మనం ఒక చిన్న పదం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, హూ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ మేనేజర్, హూ ఈజ్ ఏ ఎఫెక్టివ్ మేనేజర్. సక్సెస్ఫుల్ మేనేజర్కి ఎఫెక్టివ్ మేనేజర్కి ఉన్న తేడా ఏంటి? సక్సెస్ఫుల్ మేనేజర్ ఏం చేస్తారు, తను ఉన్న ఆర్గనైజేషన్లో సక్సెస్ అంతే. కానీ ఎఫెక్టివ్ మేనేజర్ అలా కాదు, తను ఎక్కడికి వెళ్ళినా సరే ఎఫెక్టివ్నెస్ చూపిస్తారు. సో కాబట్టి ఇవాళ ఈ స్టూడెంట్స్ దే వాంట్ టు బికమ్ లైక్ ఏ సక్సెస్ఫుల్ మేనేజర్సా ఎఫెక్టివ్ మేనేజర్స్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలంటే ఎఫెక్టివ్ మేనేజర్స్ కావాలి అనుకోండి. ఎఫెక్టివ్ మేనేజర్స్గా కావాలి అంటే వాళ్ళకి కొన్ని స్కిల్స్ కావాలి. ఫస్ట్ స్కిల్ ఏంటంటే లైక్ సెల్ఫ్ అవేర్నెస్, దట్స్ మోర్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్ ఈస్ లైక్ ఇంప్రూవింగ్ ద కమ్యూనికేషన్స్. అండ్ వాళ్ళు డెసిషన్స్ తీసుకున్నారు అనుకుందాం, ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు స్ట్రెంగ్త్ అండ్ ద డెసిషన్స్, ఆ డెసిషన్ స్ట్రెంగ్త్ చేయడానికి కావాల్సినటువంటి డెసిషన్ మేకింగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండాలి. అదేవిధంగా ఏమిటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఒకప్పుడు రోజుల్లో ఏమిటంటే వన్ హూ మేనేజెస్ ద పీపుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజర్ అని చెప్పేసేవాళ్ళు. ఇవాళ డెఫినేషన్ మారిపోయింది. వన్ హూ మోటివేట్స్ ద పీపుల్ టువర్డ్స్ సక్సెస్ ఈస్ ఎ మేనేజర్. సో కాబట్టి స్టూడెంట్స్ ఎంప్లాయీస్ ఏం చేయాలి, మోటివేట్ చేయాలి టువర్డ్స్ సక్సెస్. సో ఇవన్నీ నెక్స్ట్ పోతే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్వెస్ట్ ఆన్ లెర్నింగ్. చదువుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇవాళ ఏమవుతుందంటే చదువుకోవడానికి ఎవరు డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. అందుకనే కదా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ గో విత్ ఎ బిగ్ లీడర్స్, వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా సరే ఒక బుక్ కొనుక్కుంటారు, ఆ బుక్ చదువుతారు. అంటే వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా ఆ బుక్ అనేది $50 కావచ్చు, అయినా సరే కొంచెం చదవడం బిగించేస్తారు. సో కాబట్టి ఇన్వెస్ట్ ఆన్ లెర్నింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే రియల్ సిచ్యువేషన్స్ని వాళ్ళు సిమ్యులేట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత అండ్ సేమ్ థింగ్ రిపీట్ చేస్తూ ఉండాలి. రిఫ్లెక్ట్ అండ్ ఐటరేటివ్ అనేటువంటి అప్రోచ్ మనం పట్టురావాలి. ఇట్లాంటి క్వాలిటీస్ని డెవలప్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఈ లీడర్స్ అనేటువంటి వాళ్ళు క్రియేట్ అవుతారు. డెఫినెట్గా దట్ ఈస్ బెనిఫిట్ ఫర్ దిస్ కంట్రీ. రైట్ వెంకట్ గారు, అంటే మనం ఈ టాపిక్ ఏంటి అనేది ఒక బ్రీఫ్గా చూస్తాం. కానీ అప్పుడు విద్యా విధానంలో నిజంగా టీచర్స్ ఎవరైతే ఉంటారో కేవలం పాఠాలు మాత్రమే చెప్పకుండా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్పేవారు, ఇన్స్పిరేషన్ చేసేటువంటి వ్యక్తుల గురించి చెప్పేవారు, రకరకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చేవారు. అదంతా ఉండేది. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అయితే టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి చాలా రకాల సందేహాలు ఉంటాయి. విద్యా వ్యవస్థ నిజంగా విద్యార్థుల్ని లీడర్స్గా మారుస్తుందా లేదా అనేది మీరు కూడా మీ డైలీ లైఫ్లో ఎక్కడో చోట ఈ ఆలోచన చేసే ఉంటారు, ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల విషయంలో. అలాంటి వారు ఏ సందేహాలు ఉన్నా కూడా వెంకట్ ఇక్కుర్తి గారితో డైరెక్ట్గా మాట్లాడాలి లైవ్లో అనుకునే వాళ్ళు స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి వెంకట్ గారితో మాట్లాడచ్చు. రైట్ వెంకట్ గారు, నిజంగా ఇప్పటి విద్యా విధానం మార్కులే పరమావధిగా, మార్కులు వస్తే చాలు బెస్ట్ స్టూడెంట్గా ట్రీట్ చేస్తున్నారు. కానీ మనం చూస్తున్నాం చాలా కాలేజెస్లో మార్కులు వస్తున్నా
చిన్న చిన్న విషయాలకే స్ట్రెస్కి గురయ్యి సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు విద్యార్థులు, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు. నిజంగా ఈ విద్యా విధానం కరెక్ట్ అంటారా? 100% కరెక్ట్ కాదండి. ఎందుకు కరెక్ట్ కాదంటే ఈ మార్క్స్ అనేటువంటిది వాళ్ళకి మార్క్స్ ఈజ్ జస్ట్ ఎ పీస్ ఆఫ్ పేపర్. రియల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కావాలి ఫస్ట్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. దట్స్ మోర్ ఇంపార్టెంట్. అండ్ రెండవది ఏమవుతుంది, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, లేకపోతే ఫ్యాకల్టీ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వాళ్ళు మార్క్స్ చూస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఇంటర్మీడియట్లో 980 అంటే అవుట్ ఆఫ్ లైక్ 10,000 వచ్చిన మార్క్స్ వాళ్ళని పట్టుకొచ్చి ఒక చిన్న క్వశ్చన్ అడగండి, d/dx ఆఫ్ u/v ఏమిటి అని అడగండి చాలు. అంటే ఏమిటి, డినామినేటర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్ మైనస్ న్యూమరేటర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ డివైడెడ్ బై డినామినేటర్ హోల్ స్క్వేర్. ఎంతమంది చెప్తారు? వాళ్ళు బై హార్ట్ చేస్తున్నారండి. బై హార్ట్ చేయకూడదు. సబ్జెక్టు నేర్చుకోవాలి, సబ్జెక్టు చెయ్యాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అప్లికేషన్ సైడ్ పట్టురాగలగాలి. ఈ అప్లికేషన్ సైడ్ పట్టుకురానంత వరకు ఇలాంటి సిచ్యువేషనే కంటిన్యూ అయిపోతాయి, మార్క్స్ వచ్చేస్తాయి. ఈ 30 సంవత్సరాల క్రితం మీరు చూడండి, న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూడండి, 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ క్లాస్లో ఒక 10-15 ఉంటాయండి, 10-15 ఉంటాయి. సెకండ్ క్లాస్లో కొన్ని ఒక 50-100 ఉంటాయి. రిమైనింగ్ పేపర్ అంతా థర్డ్ క్లాస్ ఉంటుంది. థర్డ్ క్లాస్ ఎప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 30 years బ్యాక్. మరి ఈ రోజు మొత్తం ఫస్ట్ క్లాసెస్ ఆల్మోస్ట్ లైక్ సెకండ్ క్లాస్ అనేది ఏదో 1-2 కనపడితే థర్డ్ క్లాస్ ఆల్మోస్ట్ ఉండవు, ఒకవేళ ఉన్నా 1-2 ఉంటాయి. అంటే సిచ్యువేషన్ రివర్స్ అయిపోయింది అప్పుడు పరిస్థితి. మరి అప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళంతా కూడా మేనేజరల్ క్యాడర్లోకి వెళ్ళిపోయారు కదా. వాళ్ళు ఎందుకు వెళ్ళారు అంటే వాళ్ళు రియాలిటీకి దగ్గరగా ఆలోచించారు. వాళ్ళు కష్టపడటానికి షార్ట్ కట్స్ ఏమీ తీసుకోలేదు. అంటే వాళ్ళు ఏ షార్ట్ కట్ తీసుకోలేదు. ఎప్పుడైతే మనకి షార్ట్ కట్స్ తీసుకోవడం అలవాటు అవుతుందో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అండ్ రెండోది ఏమిటంటే ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లలకు వచ్చేసరికి ఏమవుతుంది, హై ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి అంటున్నారు. హై ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవనప్పుడు ఏం చేస్తున్నారు, అక్రమ మార్గాలు వెళ్ళటానికి కూడా వాళ్ళు వెనుకంజ వేయట్లేదు. దట్ లీడ్స్ టు అదర్ ప్రాబ్లమ్స్ అన్న విషయం మీకు అర్థం కావాలి, వాళ్ళందరికీ అర్థం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ రోజు అంటే మనం మాట్లాడితే బాధ అనిపిస్తుంది, కానీ ఒక్క కన్సల్టెన్సీ హైదరాబాద్లో 300 మంది ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి అమెరికా పంపిస్తే, ఫేక్ సర్టిఫికెట్లు తీసుకున్న వాడికి తెలియదండి ఫేక్ సర్టిఫికెట్ అని, డబ్బులు ఇచ్చినటువంటి పిల్లవాడికి తెలియదా, వాళ్ళ పేరెంట్స్కి తెలియదా, అందరికీ తెలుసు. వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్స్తో అక్కడికి వెళ్ళిపోయి పట్టుకొని డిపోర్ట్ చేశారు. రిపోర్ట్ చేస్తే పోలీసులు ఆ కన్సల్టెన్సీ మీద రైడ్ చేస్తే అన్ని యూనివర్సిటీ యొక్క సర్టిఫికెట్లు, స్టాంపులు అక్కడ ఉన్నాయట. సో ఈ పేపర్లో వచ్చిందండి, ఆర్టికల్ వచ్చాయి, ఛానల్స్లో కూడా వచ్చాయి. ఎందుకు జరుగుతోంది తెలీదా వాళ్ళందరికీ? అందరికీ తెలుసు. కాబట్టి అప్పుడు జరిగిన పరిస్థితి 30 years బ్యాక్ ఈ సిచ్యువేషన్ ఉందా? ఇవాళ మనకి ఈ సిచ్యువేషన్ కనపడుతుంది. సో కాబట్టి ఏమిటంటే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళు లీడర్ కావాలి అంటే వాళ్ళని వాళ్ళు అభిమానించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వేరే వాళ్ళని మనం అభిమానించడం కాదండి, వాళ్ళని వాళ్ళు అభిమానించుకోవాలి, వాళ్ళకి వాళ్ళు జై అనాలి. అంతేగాని వాళ్ళు ఏం చేస్తున్నారు, సో మెనీ ఈక్వేషన్స్, అది ఎప్పటికీ కాదు. రెండవది ఏంటంటే బుక్స్ చదవాలి, బుక్స్ రియల్ సిచ్యువేషన్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఆల్సో మేము చదువుకుంటే నాకు బాగా గుర్తుండేది, మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర సినిమా తీస్తే ఆ సినిమాకి ఎంతో సమ్ ఫీజు అది కూడా కన్సెషన్ ఇచ్చి కాలేజీ వాళ్ళందరూ స్కూల్ పిల్లలందరూ ఆ సినిమా వెళ్ళి చూశారు. ఎప్పుడు ఇవాళ అలాంటి సినిమాలు వస్తున్నాయా? ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టోరీ కావచ్చు, లేకపోతే లైక్ శాస్త్రి గారి కావచ్చు, జై కిసాన్ జై జవాన్ ఇలాంటివి, లేకపోతే దుర్గాబాయి దేశ్ముఖ్ స్టోరీ కావచ్చు. ఇవన్నీ చదువుతున్నారా చెప్పండి? ఇప్పుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇండియన్ గవర్నమెంట్ కి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఒక్కసారి ఆ బుక్ చదవండి, అతని దగ్గర చదివితే మనకు అర్థమవుతుంది అసలు ఇండియాలో సిస్టమ్ ఎట్లా ఉందని. కనీసం అలాంటి పుస్తకాలు ఉన్నాయని కూడా తెలుసా? లేదు. జస్ట్ లైక్ యాజ్ ఒక బీటెక్ పిల్లవాడికి ఏమవుతుంది, ఆల్ ఇన్ వన్ అని పేరు పెట్టేశారు. ఆల్ ఇన్ వన్ అని పెట్టేసేసి ఏదో 10th క్లాస్ పిల్లవాడికి ఆల్ ఇన్ వన్ ఇచ్చినట్టు బీటెక్ పిల్లవాడికి ఇవ్వటం ఏంటండి? మనం ఆలోచిద్దాం. మనం తప్పులన్నీ ఎవరు చేస్తున్నారు? మనం చేస్తున్నాం. మనం చేస్తూ పిల్లలు అవ్వలేదు అంటే ఎలా అవుతారు వాళ్ళు? దిస్ ఈస్ ద సిచ్యువేషన్ రైట్ నౌ. సో కాబట్టి మీరు అన్నట్టు ఇవాళ లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ కావాలి అంటే వాళ్ళలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఖచ్చితంగా మనం డెవలప్ చేసి తీరాల్సిందే. లేకపోతే మాత్రం లీడర్ ఈజ్ ఆల్వేస్ లీడర్,
ఫాలోవర్ ఈజ్ ఆల్వేస్ ఫాలోవర్. గుర్తుపెట్టుకోండి, లీడర్ ఈజ్ ఆల్వేస్, లీడర్కే కష్టాలు ఉంటాయి, లీడర్ ఎప్పుడు లీడరే. ఫాలోవర్స్ ఎప్పుడేముంది, వాళ్ళ కష్టాలు ఏముండదు, వాళ్ళు జస్ట్ ఫాలో అవుతూ ఉంటారు. సో ఇవాళ ఉన్నటువంటి ఈ స్టూడెంట్స్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, నువ్వు లీడర్గా ఉంటావా ఫాలోవర్గా ఉంటావా అని డిసైడ్ చేసుకుంటే అప్పుడు మీరో మేమో వాళ్ళకి మన లీడర్షిప్ క్వాలిటీస్ రావడానికి మనం కాస్త కూస్తో హెల్ప్ చేయొచ్చు. రైట్ వెంకట్ గారు, ఒకసారి ఈ విద్యా విధానంలో పేరెంట్స్ ఆస్పెక్ట్ నుంచి కూడా మాట్లాడుకుందాం. ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ యొక్క పిల్లలు భవిష్యత్తు బాగుండాలి, మంచిగా సెటిల్ అవ్వాలి అనేటువంటి ఆశ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఆధునిక ప్రపంచంలో నిజంగా టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా, అప్పుడు మీరు చెప్పారు టెక్నాలజీ లేకపోయినా బుక్స్కి దగ్గరగా ఉన్నాము, ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిన టైంలో బుక్స్కి అనేది మర్చిపోయారు, ఇన్స్పైర్ చేసేటువంటి పర్సన్స్ గురించి చదవడం మర్చిపోయారని చెప్పేసి పేరెంట్స్ కూడా ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? పిల్లల విషయంలో డబ్బులు కట్టాం, చదువుకుంటున్నారు, మార్కులు వస్తున్నాయా లేదా అనేది, నిజంగా వాళ్ళ ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారా లేదా, వీళ్ళు లైఫ్లో ఏదైనా ఒక టాస్క్ వస్తే దాన్ని వాళ్ళు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసి ముందుకు వెళ్ళగలరా లేదా అనేటువంటి టైం కూడా పేరెంట్స్కి ఉండట్లేదు. సో దీని గురించి ఏం చెప్తారు? మోస్ట్ టఫెస్ట్ జాబ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ పేరెంటింగ్. మోస్ట్ టఫెస్ట్ జాబ్ అండి. ఇప్పుడు నేను కాలేజీకి వెళ్ళి ఒక ప్రిన్సిపాల్ గారిని అడిగాను, ఏమంటే సార్ మీ కాలేజీలో ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఈ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ మిమ్మల్ని ఎన్నిసార్లు కలిశారు అని అడిగాను. గుడ్ క్వశ్చన్. ఎన్నిసార్లు కలిశారని. ఆ కాలేజీ చేరిన రోజు, ఇంతకు ముందు, ఇప్పుడు అది కూడా లేదు, ఆన్లైన్ లో అయిపోతుంది, అప్పుడు కూడా వాళ్ళు వెళ్ళలేదు. సో కాబట్టి ఏమవుతుంది, పేరెంట్స్ కి వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారో కానీ, వాళ్ళు ఏ పేపర్స్ చదువుతున్నారో కానీ, ఏం చేస్తున్నారో కానీ తెలుసుకునేంత ఇంట్రెస్ట్, టైము రెండూ లేవు. అది ఫస్ట్ ప్రాబ్లం. కనీసం వాళ్ళు వెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ ఒక బీటెక్ పిల్లవాడికి టఫెస్ట్ ఏంటి, M1 M2 చాలా టఫ్గా ఉంటాయని ఉన్నప్పుడు అవి బ్యాక్లాగ్ ఉంటున్నాయి, అంటే పరీక్ష తప్పేసేసి రెండోసారి మూడోసారి రాస్తున్నారు. పేరెంట్స్ ఎందుకు మాట్లాడట్లేదు, అసలు వాళ్ళకి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఏం చేయాలంటే ప్రతి పేరెంట్ కనీసం 6 నెలలకు ఒకసారన్నా కాలేజీకి వెళ్ళి మా పిల్లవాడి యొక్క ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ఏం చదువుతున్నారు, ఏమిటి అని అడుగుతున్నారా? అడగట్లేదు. రెండవది, ఒక పిల్లవాడిని కూర్చోపెట్టి, వాళ్ళ పేరెంట్స్ కూర్చోపెట్టి, నువ్వు బీటెక్ అయిపోయిన తర్వాత నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు అని ఫస్ట్ ఇయర్ అడుగుతున్నారా? అడగట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయినప్పుడు పిల్లలకి ఎక్కడ తెలుస్తుంది? కొన్ని ఫ్యాకల్టీ విషయం తీసుకునేటట్టయితే వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ సిలబస్ వాళ్ళకే సరిపోతున్నాం. ఇంకెవరికి టైం ఉంటుంది చెప్పండి? అంటే కొంతమంది, మాకు గుంటూరు జిల్లాలో తీసుకుంటే ఆల్మోస్ట్ 40 to 50% ఆఫ్ పేరెంట్స్ ఫార్మింగ్ నుంచి వస్తారు, ఫార్మర్స్ గా ఉంటారు. పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, మా పిల్లలు ఇలా వాళ్ళ కష్టపడకూడదు, వాళ్ళు కొంచెం మంచిగా ఉండాలి అనేటువంటి యాంబిషన్తో ఎంత డబ్బులైనా ఖర్చు కట్టి వాళ్ళు చేర్పిస్తారు. వాళ్ళకి తెలియదు, కాలేజీలో చెప్పే పరిస్థితి కనపడలేదు. కనపడినప్పుడు ఈ స్టూడెంట్స్ని మనం 100% వాళ్ళ తప్పని ఎలా చెప్తాం? మనం తప్పని వాళ్ళు బయట నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాల్సిందే. దెర్ ఈజ్ నో ఆప్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరన్నట్టు పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేరెంట్స్ ఏం చెప్పాలి వాళ్ళకి? షుగర్ కోటెడ్ కాన్వర్సేషన్స్ పనికిరావు. ఖచ్చితంగా ఫ్యాక్ట్ చెప్పాలి. నువ్వు చదువుకుంటేనే నీకు లైఫ్, చదువుకోకపోతే లైఫ్ లేదు, అంతే, వెరీ సింపుల్. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్ని జాబ్స్ తీసేస్తుందో ఎవరు ఊహించట్లేదు. ఒక 5 సంవత్సరాల తర్వాత ఈరోజు బిల్ గేట్స్ 2 లక్షల ఎకరాలు ల్యాండ్ కొన్నారు అన్నారు. ఎందుకు కొన్నారు? ల్యాండ్ ఎందుకు కొన్నారు? పేపర్ చూడండి మీరు. ఎందుకు కొన్నారంటే ఈ కంప్యూటర్ జాబ్ ఎవరైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. మట్టి తీసుకొని వ్యవసాయం చేయటం ఇంకా రోబోలు చేసే పరిస్థితి లేదు, అంటే అది కూడా రావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి ఖచ్చితంగా కొన్ని ఆ ఏరియాస్ వాళ్ళకి చెప్పాలి, స్టూడెంట్స్కి చెప్పాలి. కనీసం టెక్నాలజీ, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ రావటం వల్ల ఆల్మోస్ట్ లైక్ 70 మిలియన్ జాబ్స్ పోతాయి, కానీ 190 మిలియన్ జాబ్స్ వస్తాయి. ఎన్ని జాబ్స్ పోతున్నాయో అంతకంటే ఎక్కువ జాబ్స్ వస్తున్నాయి, కానీ కావాల్సింది అడాప్టబిలిటీ. నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటున్నాం ఏంటి అనేది సబ్జెక్ట్ రావాలి. నేర్చుకోవాలనే యాంబిషన్ వాళ్ళకి ఉండాలండి. అది లేకపోతే కష్టం. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉంది, దాని మీద ఒక చిన్న క్యాప్ ఇలా పెట్టేశాము, పైనుంచి ఎన్ని నీళ్ళైనా పోయండి, లోపలికి ఒక్క చుక్క కూడా వెళ్ళదు. ఇవాళ స్టూడెంట్స్ పరిస్థితి అది మేమేం చేస్తున్నామంటే మా చాణక్య ఎడ్యుకేషన్ హబ్ క్యాప్ ఓపెన్ చేస్తున్నాం. క్యాప్ ఓపెన్ చేస్తే కనీసం కొంచెం లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఎవరిని కలిసినా మాకు అన్ని తెలుసు. వెంకట్ గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్ అండి. ఇక్కడ ఖచ్చితంగా ఆ పర్సన్ గురించి మనం మాట్లాడుకోవాలి. అరవింద్ శ్రీనివాస్ మన భారతీయుడు, చెన్నై నుంచి ఉండి మిడిల్ క్లాస్ పర్సన్,
ఐఐటి మెడ్రాస్లో చదువుకొని ఇప్పుడు అమెరికాలో పర్ప్లెక్సిటీ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, ప్రపంచం అంతా ఆయన వైపు చూస్తోంది. ఇది ఎలా సాధ్యమైందంటే నిజంగా నేర్చుకోవాలనే తపన, ఆయన మీరు అన్నట్టు మెకానికల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలనే తపనతో చదువుకుని ఈరోజు ఒక బిలియనియర్గా, ఒక కంపెనీ సీఈఓగా, కో-ఫౌండర్గా ఉన్నారు. ఏమైనా చెప్తారా దాని గురించి? యువతకి ఖచ్చితంగా ఆదర్శం కదా అలాంటి వాళ్ళు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు అలాంటి వాళ్ళ స్టోరీస్ రావాలి, అలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. వాళ్ళు సక్సెస్ అవడానికి ఏంటి, జీరో టు హీరో ఎలా అయ్యారు. జస్ట్ ఒక మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ అంటే ఆల్మోస్ట్ జీరో నుంచి హీరోగా అవడానికి ఉన్నటువంటి వాళ్ళ యొక్క జర్నీని మనము తీయాలి. వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం స్టూడెంట్స్ కి చెప్పాలి. అంటే ఏంటి, అతనికి కూడా మనలానే సేమ్ థింగ్ లైక్ దిస్ ఉన్నాయి అంటే 2 చేతులు 2 కాళ్ళు అంతే, ఎక్కువేం లేవు. కానీ ఒక్కటి మాత్రం ఉంది. ఆ ఒక్కటే ఏంటంటే కమిట్మెంట్, శ్రద్ధ. మనం ఈ మాట అన్నామంటే ఈ మాట మీద నిలబడాలి అనేటువంటి ఈ ప్రపంచంలో సక్సెస్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళు టైం మెయింటైన్ చేస్తారు, ఫస్ట్ స్టెప్. రెండవది వాళ్ళ మాట మీద వాళ్ళు నిలబడతారు. నా మాట మీద నేనే నిలబడలేకపోతే ప్రపంచంలో నా మాట ఎవరు వింటారండి? ఇవి 2. అండ్ మూడవది, దే హ్యావ్ ఏ క్లియర్ కట్ విజన్స్. ఇప్పుడు ఒక వ్యక్తి పేదవాడిగా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా మీకు? లేజినెస్ అలవాటు చేసుకోవాలి, ఎప్పుడు ఏ పని చేయకూడదు, బ్లేమ్ చేస్తూ ఉండాలి, ఎదుటి వాళ్ళ మీద తోసేయాలి. ఇవన్నీ క్వాలిటీస్ అన్నమాట. ఎవరు పేదవాడిగా ఉండాలి అంటే అదే ఒక రిచ్ పర్సన్. మీరు చెప్పేటువంటి వీళ్ళు అవ్వాలి అంటే ఏంటి, వాళ్ళు ఏ రోజు లేజీగా ఉండరు, ఇవాళ పని ఇవాళే చేసేస్తారు. ఇవన్నీ కూడా మనం పట్టుకురావాలి. అందుకనేనండి బుక్స్ చదవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ రిటన్ బై స్టీవెన్ కోవీ. మిలియన్స్ ఆఫ్ బుక్స్ అమ్మారు ఆ బుక్ ని. నన్ను తెలుగులో కూడా వచ్చింది, చదవమని చెప్పండి. ఇప్పుడు మా దగ్గరికి ఎవరన్నా స్టూడెంట్స్ వస్తే మేము ఏం చెప్తాం, ఒక చిన్న ఈమెయిల్ ఇవ్వండి, మేము ఆ బుక్ పంపిస్తాను, PDF ఫైలో లేకపోతే MP3 పంపిస్తాను, వినండి అని చెప్తాం. ఎంతమంది వింటున్నారండి? వెరీ ఫ్యూ పీపుల్. కాబట్టి ఏంటంటే వాళ్ళలో ఒక అవేర్నెస్ ఉండాలి, వాళ్ళు సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఆలోచన వాళ్ళలో ఉన్నది అనుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు. మాకు ఇక్కడ గుంటూరు, విజయవాడలో కూడా చాలా మంది అండి జీరో నుంచి స్టార్ట్ చేసినటువంటి సక్సెస్ఫుల్ పర్సన్ మా కళ్ళ ముందు కనపడ్డారు. జస్ట్ లైక్ అదేవిధంగా ఇప్పుడు అకాడమిక్స్ చూస్తున్న మార్కుల మీదే విద్యా సంస్థలు కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి. వాళ్ళ మైండ్ సెట్ మీదో లేదంటే వాళ్ళ లీడర్షిప్ గురించి కానీ ఎలాంటి ఆలోచనలు చేయాలని మీరు అంటారు? ఎలాంటి లక్షణాలు విద్య అందించాలి ముఖ్యంగా ఏం చెప్తారు సార్? ఈ అకాడమిక్ లెర్నింగ్కి రియల్ టైం లెర్నింగ్కి ఉన్న గ్యాప్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి, చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు సపోజ్ అకాడమిక్ రియల్ టైం ఉన్న గ్యాప్ ను ఫిల్ చేయడానికి మనకి తెలుగులో సామెత ఉంటుంది, కోడి ముందా లేకపోతే గుడ్డు ముందా అనే ఒక సామెత ఉంటుంది. ఉద్యోగం ఇస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికే ఉద్యోగం ఇస్తాను అంటున్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. అందుకని ఏం చేయాలి, ఇంటర్న్షిప్ అనేది ఒకటి చేయాలి. ఇంటర్న్షిప్ అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు చూడండి బీటెక్ లో 6 నెలల పాటు ప్రాజెక్ట్ చేయాలి అని ఒక రూల్ ఉంది. ఇప్పుడు రూల్ కాదు, అది ఎప్పటి నుంచో ఉన్న రూల్ ఉంది. కానీ వీళ్ళు ప్రాజెక్ట్ ఎక్కడ చేస్తున్నారు? కాలేజీలో చేస్తారు. అలా కాదు, కార్పొరేట్ బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్తే వాళ్ళకి తెలుస్తుంది ఒక డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వర్క్ చేయాలి, ఏమిటి, ఇవన్నీ తెలుస్తాయి వాళ్ళకి. తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా దట్ ఈస్ బెనిఫిట్ ఫర్ దెమ్ టు గెట్ ఇన్ టు కార్పొరేట్. ఈ రెండింటిని మినిమైజ్ చేయడానికి ఖచ్చితంగా ఇంటర్న్షిప్ అనేది ఒక గేమ్ చేంజర్. అంటే ఒక స్టూడెంట్ కార్పొరేట్ సిటిజన్ గా కన్వర్ట్ అవడానికి గేమ్ చేంజర్ ఏదైనా ఉన్నది అంటే అది ఒక ఇంటర్న్షిప్ మాత్రమే. ఆ ఇంటర్న్షిప్ చేయటం వల్ల నెట్వర్కింగ్ బిల్డ్ అవుతుంది, కార్పొరేట్ వాల్యూస్ తెలుస్తాయి, లేటెస్ట్ టెక్నాలజీ తెలుస్తుంది, సంబడీ ఈస్ గోయింగ్ టు మెంటర్ యూ, నేను మిమ్మల్ని మెంటర్ చేస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటర్న్షిప్ లో వచ్చేస్తాయి. కాబట్టి ప్రతి స్టూడెంట్ ఒక చిన్న ఇంటర్న్షిప్ చేశారనుకోండి, దట్ ఈస్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ టు ఎంటర్ ఇన్ టు కార్పొరేట్. వెంకట్ గారు, మెంటర్ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక విద్యార్థిని లీడర్స్గా మార్చేటువంటి విధానంలో టీచర్ లేదా మెంటర్ యొక్క పాత్రను గురించి మీరు ఏం చెప్తారు? 100% అండి. మేము అందుకనే చెప్తాం, మేము సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్. ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్ గురు, you never did anything wrong. If you are not at right guru, whatever you are doing is wrong. ప్రపంచం మొత్తం కూడా చాణక్యాస్ అప్రోచ్ ని బిల్డ్ చేస్తారు. ఎందుకు చేస్తారో తెలుసా మీకు? చాణక్యాస్ అప్రోచ్ ఈస్ టోటలీ డిఫరెంట్. అతి సర్వర్త వర్జయేత్ అని చెప్తాడు. సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఇట్లాంటి ఒకసారి ఒక బుక్ చదవడం బిగిన్
చేసామనుకోండి మనకి తెలుస్తుంది. అలాంటి చాణక్యులు లాంటి వాళ్ళు సొసైటీలో కొన్ని లక్షల మంది ఉన్నారు. అంటే అంత చక్కగా చెప్పేటువంటి లక్షల మంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఓపెన్‌గా వాళ్ళు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసేయాలి. ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే వాళ్ళు వీళ్ళందరినీ కూడా మెంటర్‌షిప్ చేస్తారు. మెంటర్ చేశారనుకోండి వాళ్ళు రైట్ పర్సన్ అయిపోతారనమాట. దట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ పర్టిక్యులర్లీ ఫర్ దిస్. వెంకట్ గారు, ఈ చాణక్య ఎడ్యుకేషన్ హబ్ దాని గురించి చెప్తున్నారు. అసలు వీరు యువ లీడర్స్ని ఎలా ప్రోత్సహిస్తారు? ఇప్పుడు స్టార్టప్స్ అండి. ఇప్పుడు ఈ రోజు మనం ఈ రోజు నేను ఒక అమ్మాయితో మాట్లాడాను. ఆ అమ్మాయి ఏం చెప్పింది, ఎప్పుడో మా వర్క్ షాప్కి వచ్చింది అమ్మాయి. ఈ రోజు నేను ఏదో చిన్న ఫంక్షన్కి వెళ్తే అమ్మాయి వచ్చి, సార్ నాకు జాబ్ వచ్చేసింది సార్ అని అన్నప్పుడు అమ్మాయి ఏం చెప్తోంది, సార్ వర్క్ షాప్కి వచ్చి లైక్ అమ్మాయి నాకు ఏం చెప్పిందంటే, బలానా చోట జాబ్ వచ్చింది సార్, నేను ఒక 2 years జాబ్ చేస్తాను, జాబ్ చేసిన తర్వాత నేను ఒక స్టార్టప్కి వెళ్తాను అని చెప్పింది. అంటే దట్స్ ఏ వెరీ గుడ్ ఐడియా అని చెప్పేసి అన్నాము. లైక్ ఓకే అమ్మా, ఇక హెల్ప్ కావాలంటే చెప్పు అని చెప్పేసి వచ్చాను. సో కాబట్టి ఏంటి, వాళ్ళకి ఆ అమ్మాయికి ఒక చిన్న విజన్ వచ్చేసింది. అంటే నాకు ముందు జాబ్ తెచ్చుకోవాలి, దాని ముందు ఇంటర్న్షిప్ చేసింది, దాని తర్వాత 2 years వర్క్ చేసిన తర్వాత ఒక స్టార్టప్ చేయాలనే విషయం. ఇవాళ చదివేటువంటి ప్రొఫెషనల్ పిల్లవాడిని ఎవరినైనా ఒక క్వశ్చన్ అడగండి, ఆఫ్టర్ 3 years ఇది కంప్లీట్ డిగ్రీ అయిపోయిన తర్వాత నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో చెప్పండి అడగండి. నువ్వు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలనుకుంటున్నావో ఇవాళ అడగండి, ఇప్పుడు అడగండి. ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. 90%. వాళ్ళంతా ఎప్పుడు ఆలోచిస్తారు, 4 years థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫోర్త్ ఇయర్ లోనే ఆలోచిస్తారు. అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోతుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం ఎందుకు అనేటువంటి సింపుల్ కాన్సెప్ట్. సో కాబట్టి ఈ పిల్లలకి ఏంటంటే వాళ్ళు అసలు ఏం అవ్వాలనుకుంటున్నారో, ఇప్పుడు సపోజ్ నేను లైక్ ఒక ప్లేస్ కి వెళ్ళాలి అంటే ఒక బస్ ఎక్కేటప్పుడు 10 సార్లు చూస్తా ఈ బస్ ఆ ప్లేస్ కి వెళ్తుందా లేదా అనే విషయం. సగం దూరం వెళ్ళిన తర్వాత నేను చూడను. అలానే ఈ పిల్లలు కూడా ఫస్ట్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, నేను ఈ పని చేయాలి. వెంకట్ గారు, ఇది మనం అనుకునేంత ఈజీ కాదు, చాలా హ్యూజ్ టాపిక్, ఇంట్రెస్టింగ్ టాపిక్. ఫైనల్ గా యువతకి మేము లీడర్స్ గా మారాలి అనుకుంటున్న వాళ్ళకి మీరు ఒక లైన్ లో ఏం చెప్తారు? కన్క్లూజన్ ఏంటి? సక్సెస్ అండ్ ఎక్స్క్యూజెస్ నెవర్ టాక్ టుగెదర్. If you are giving any excuses, you never get a success. If you want to get a success, don't give any excuses. రైట్ సార్. వెంకట్ గారు, సమయం లేదు, చాలా నేను చెప్పాను కదా ఇది ఒక హ్యూజ్ టాపిక్, బట్ చాలా వాల్యుబుల్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చారు మా ప్రేక్షకుల కోసం. థ్యాంక్ యూ వెంకటకీర్తి గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో చూసారు కదా, రైట్ సార్, థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ అందరికీ కూడా చూసారు కదా, ఒక విద్యార్థి లీడర్గా ఎలా మారాలో కూడా వెంకట్ గారు చాలా సజెషన్స్ ఇచ్చారు. అది యువత అంతా కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.